ఫ్రెండ్స్, వివో Z1 Pro తర్వాత దాని సక్సెసర్గా వివో కంపెనీ Z1xని రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసింది. వివో Z1 Proలో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటే బాగుండనే వాళ్ళకి ఈ వివో Z1x ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే కొందరికి కెమెరా బాగుండాలి, ఇంకొందరికి పెర్ఫార్మెన్స్, ఇంకొందరికి బ్యాటరీ, మెమరీ, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరం ఉంటుంది. ఇవన్నీ ఫుల్ఫిల్ చేయగలిగితేనే దాన్ని ఫుల్లీ లోడెడ్ అనాలి. ఇదే కాన్సెప్ట్తో వివో Z1 Pro రావటం, సక్సెస్ కావడం జరిగింది. మరి ఈసారి కూడా వివో కంపెనీ Z1xని ఫుల్లీ లోడెడ్గానే తీసుకొచ్చిందా లేదా అనేది మనం కూడా ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా వివో Z1xని తీసుకోవాలా లేదా వివో Z1 Proని తీసుకోవాలనే ఒక క్లారిటీ మీకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేస్తున్న లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావడం జరుగుతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు నాగేంద్ర స్వామి, మీరు చూస్తున్నారు టెక్స్పారో ఛానల్. ముందుగా బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసినట్లయితే ఈ వివో Z1x పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూ డ్రాప్ నాచ్, రేడియస్ అయిన వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్, LED ఫ్లాష్తో ఈ ఫోన్ని డిజైన్ చేశారు. ఈ ఫోన్ థిక్నెస్ 8.1 mm, దీని వెయిట్ 190 గ్రామ్. అదే మనం వివో Z1 Pro చూసినట్లయితే ఇది కూడా పాలికార్బోనేట్ బాడీతో బిల్డ్ అయింది. కాకపోతే దీని థిక్నెస్ వచ్చేసి 8.85 mm, అలాగే వెయిట్ వచ్చేసి 201 గ్రామ్గా ఉంది. ఈ రెండింటిని మనం థిక్నెస్ అండ్ వెయిట్ పరంగా కంపేర్ చేసినట్లయితే వివో Z1 Pro కంటే కూడా వివో Z1x కాస్త థిన్గా అంటే స్లిమ్గా ఉంది. అలాగే దానికంటే కూడా ఒక 10 గ్రామ్స్ కాస్త లైట్ వెయిట్లో వివో Z1x రాబోతుంది. ఈ వివో Z1x బ్లూ అండ్ పర్పుల్ ఈ 2 కలర్ వేరియంట్స్గా రాబోతుంది. డిజైన్ పరంగా వివో Z1x బాగున్నప్పటికీ వీళ్ళు డిస్ప్లే ప్రొడక్షన్కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్కి బదులుగా ఒక కొత్త గ్లాస్ షార్ట్ సెన్సేషన్ అనే గ్లాస్ని యూజ్ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్కి ప్రత్యామ్నాయం ఇస్తుందా లేదనేది మనం ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఈ వివో Z1xలో SuperAMOLED డిస్ప్లే ఇచ్చారు. ఇదొక మంచి విషయం. ఈ వివో Z1xలో 6.38 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇచ్చారు. దీని రెజల్యూషన్ 1080x2340 పిక్సెల్ డెన్సిటీ 404 ppi, ఆస్పెక్ట్ రేషియో 19.5:10, స్క్రీన్ టు బాడీ రేషియో 90% ఉండటం వల్ల బెజిల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇక ఇది SuperAMOLED డిస్ప్లే కాబట్టి మూవీస్, గేమ్స్, ఫొటోస్ ఇవన్నీ కూడా విజువల్గా మంచి ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో డిస్ప్లే పరంగా బెటర్గా ఉండాలంటే వివో Z1 Pro కంటే కూడా వివో Z1xని చూస్ చేసుకోవాలి. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ 2 ఫోన్స్ కూడా కంప్లీట్గా సేమ్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ రెండిట్లోనూ Qualcomm Snapdragon 712 ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది 10 nm టెక్నాలజీపై బిల్డ్ అయిన octa-core ప్రాసెసర్. ఇందులో 2 పెర్ఫార్మెన్స్ కోర్స్ 2.3 GHz స్పీడ్తో క్లాక్ చేయబడ్డాయి. అలాగే రిమైనింగ్ 6 ఎఫిషియన్సీ కోర్స్ 1.7 GHz స్పీడ్తో క్లాక్ చేయబడ్డాయి. ఇందులో Adreno 616 GPU ఉపయోగించారు. ఈ స్నాప్డ్రాగన్ 712 SoC మిడ్ రేంజ్ సెగ్మెంట్లో గేమింగ్కి ఒక మంచి ప్రాసెసర్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఇది పబ్జీ లాంటి హెవీ గేమ్స్ని కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తుంది. వీటితో పాటుగా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వివో Z1xలో మల్టీ టర్బో, గేమ్ కౌంట్డౌన్ అండ్ 4D వైబ్రేషన్స్ ఈ ఫీచర్స్ ఇచ్చారు. అయితే గేమింగ్ పరంగా ఈ 2 ఫోన్స్ కూడా ఒకే విధమైన పర్ఫార్మెన్స్ని ఇస్తాయి. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే ఈ వివో Z1x 6GB 64GB అండ్ 6GB 128GB ఇలా 2 మెమరీ వేరియంట్స్గా రాబోతుంది. దీని ఇంటర్నల్ మెమరీని మనం ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు వీళ్ళు మైక్రో SD స్లాట్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 128GB మెమరీ వేరియంట్ కాస్త పర్లేదు, కానీ 64GB వేరియంట్లో మాత్రం మనం మూవీస్, గేమ్స్, తర్వాత ఫొటోస్, మ్యూజిక్ ఇవి కనుక స్టోర్ చేసుకుంటే మాత్రం ఫోన్ ఖచ్చితంగా ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి బదులుగా వివో Z1 Pro తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది 4GB 64GB, 6GB 64GB అండ్ 6GB 128GB ఇలా 3 మెమరీ వేరియంట్స్గా వస్తుంది. అయితే ఇందులో ఇంటర్నల్ మెమరీని మనం మైక్రో SD స్లాట్ ద్వారా 256GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అది కూడా వీళ్ళు డెడికేటెడ్ కార్డ్ స్లాట్ ప్రొవైడ్ చేశారు. కానీ వివో Z1xలో అట్లీస్ట్ వీళ్ళు హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయినా ప్రొవైడ్ చేయాల్సింది, అది కూడా చేయలేదు. సో ఎవరైతే మ్యూజిక్, మూవీస్, వీడియోస్, ఫొటోస్ ఇవి ఎక్కువగా స్టోర్ చేసుకుంటారో అలాంటి వాళ్ళు వివో Z1x కంటే కూడా వివో Z1 Proని తీసుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వచ్చినట్లయితే ఈ వివో Z1xలో రే ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో మెయిన్ సెన్సార్ వచ్చేసి 48 MP Sony IMX 582 సెన్సార్, దీని అపర్చర్ f1.7 అండ్ 8 MP 120° అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.4 అండ్ 2 MP డెప్త్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2. దీంతో 4K వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 32 MP సెల్ఫీ సెన్సార్ ఇచ్చారు, దీని అపర్చర్ ఆఫ్ 2.0. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వివో Z1 Pro తర్వాత వివో Z1xని కెమెరా పరంగా కంపేర్ చేసినట్లయితే రెండిట్లోనూ మనకు రే ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. కాకపోతే మెయిన్ సెన్సార్ మాత్రమే మార్చారు. వివో Z1 Proలో మెయిన్ సెన్సార్ వచ్చేసి 16 MP ఉంటే అదే Z1xలో మాత్రం దాన్ని 48 MP
తీసుకొచ్చారు. సో ఎవరైతే 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా కావాలనుకుంటే మాత్రం వాళ్ళు Vivo Z1xని తీసుకోవచ్చు. ఇక ఓఎస్ విషయానికి వచ్చినట్లయితే ఈ Vivo Z1x Android 9 బేస్డ్ Funtouch OS 9.1 పై రన్ అవుతుంది. కాకపోతే ఇందులో వీళ్ళు చాలా బ్లోట్వేర్ని తీసుకొచ్చారు. ఇందులో వివో వాళ్ళ యాప్స్తో పాటుగా థర్డ్ పార్టీ యాప్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ యాప్స్ని మనం అన్ఇన్స్టాలేషన్ చేయొచ్చు, కానీ ఈ వివో వాళ్ళ యాప్స్ని మాత్రం అన్ఇన్స్టాలేషన్ చేయలేము. సో దీంతో ఫోన్ అయితే ల్యాగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్లయితే ఈ Vivo Z1xలో 4500 mAh బ్యాటరీని ఇచ్చారు. దీనికి 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. అదే మనం Vivo Z1 Proలో చూసినట్లయితే ఇందులో 5000 mAh బ్యాటరీని ఇచ్చారు, 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇందులో వీళ్ళు మైక్రో యూఎస్బీని మాత్రమే ఇచ్చారు, కానీ టైప్ సి పోర్ట్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు Vivo Z1xలో వీళ్ళు మైక్రో యూఎస్బీ బదులుగా టైప్ సి పోర్ట్ ఇచ్చారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పాలి. దీంతో పాటుగా 3.5mm జాక్, డ్యూయల్ 4G VoLTE సపోర్ట్, ఫేస్ అన్లాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, వైడ్ బ్యాండ్ సపోర్ట్, ఈ ఫీచర్స్ ఉన్నాయి. ఇక ఫైనల్గా ఈ Vivo Z1x ప్రైస్ చూస్తే 6GB 64GB వేరియంట్ ప్రైస్ 17,000గా అండ్ 6GB 128GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి 19,000గా పెట్టడం జరిగింది. దీన్ని సెప్టెంబర్ 13 నుండి ఫ్లిప్కార్ట్ అండ్ వివో ఆన్లైన్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఈ 2 వేరియంట్స్లో హయ్యర్ వేరియంట్ కాస్త బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో అట్లీస్ట్ 128GB ఇంటర్నల్ మెమరీ అయినా ఉంది, కానీ బేస్ వేరియంట్ చూస్తే అందులో ఓన్లీ 64GB మాత్రమే ఇచ్చారు. అది కూడా మెమరీ ఎక్స్పాన్షన్ ఇవ్వలేదు. దాని ప్రైస్ 17,000గా పెట్టారు. ఒకవేళ మీరు 17,000లో మెమరీ ఎక్స్పాన్షన్తో కావాలంటే మాత్రం Z1x కంటే కూడా Z1 Proని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి మీకు ఇంకా తక్కువలో ఫోన్ కావాలంటే మాత్రం Z1 Proని తీసుకోవచ్చు. ఇందులో 4GB 64GB వేరియంట్ ప్రైస్ 15,000గా ఉంది. ఇక ఫైనల్గా ఈ 2 మొబైల్స్లో సేమ్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ డిస్ప్లే, కెమెరా, బ్యాటరీ వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చేటట్లయితే మీరు Z1xని తీసుకోవచ్చు. అలా కాకుండా సేమ్ పెర్ఫార్మెన్స్ తోటి మెమరీ ఎక్స్పాన్షన్ ఇంకాస్త తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే మాత్రం మీరు Z1 Proని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా ఇండియాలో లాంచ్ అయిన Z1x స్పెసిఫికేషన్ వైస్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.